నమస్తే. మొన్న తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదం పాత బస్తీలో చార్మినార్కి ఆనుకొని ఒక 100 మీటర్స్ దూరం కూడా ఉండని ఆ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మంటలో కాలిపోకపోయినా ఆ మంటల ద్వారా వచ్చిన పొగను పీల్చుకొని వాళ్ళంతా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 17 మందిలో 8 మంది పసిపిల్లలు, చిన్నారులు ఉండడం, ఏడాదిన్నర పసిపిల్లలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన మనకు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా ఉండాలి, రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ ఎలా ఉన్నది, ఒకవేళ ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, ప్రజలుగా మనం ఎలా జాగ్రత్తగా ఎలా బాధ్యతతో ఉండాలి అన్న విషయాలు ఈ అగ్ని ప్రమాదం తర్వాత సూచిస్తున్నాయి. నా వెనకాల చార్మినార్ కనిపిస్తున్నది, అద్భుతమైన చార్మినార్. ప్రతిరోజు ఇక్కడికి కొన్ని వేలాది మంది, దాదాపుగా 1,00,000 మందికి పైగా జనం ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు షాపింగ్ చేస్తూ ఉంటారు, చార్మినార్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. ఇది చార్మినార్ ఎంత దూరంలో ఉంది, జస్ట్ నా వెనకాలే కనబడుతున్నది. 100 మీటర్లు కూడా లేదు ఇక్కడ నుంచి. నాకు రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తున్న ప్రమాదం ఎక్కడ జరిగింది అని అంటే ఆ బిల్డింగ్ కూడా మనం చూడొచ్చు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఇది, ఆ బ్లూ కలర్ కనిపిస్తున్న బిల్డింగే ప్రమాదం జరిగిన బిల్డింగ్. యాక్చువల్గా ఇది మనకు ఎదురుగా కనిపిస్తున్నది, కింద ఒక షాప్స్ ఉన్నాయి, కింద పైన ఒక ఫ్లోర్ మాత్రమే మనకు కనిపిస్తున్నది. కానీ మనం అన్ని పేపర్స్లో సమాచారం ఏం చేస్తున్నామంటే G+2 బిల్డింగ్ అని అంటున్నాం. సో ఈ షాప్స్ భాగం ముందు భాగము ఇది మాత్రం G+1 కనిపిస్తున్నది. కానీ ఆయనకున్న ప్లేస్లో దీనికి ఆనుకొని G+2 బిల్డింగ్ లోపల కట్టుకున్నాడు. కానీ మార్గం ఎలా ఉంది చూస్తే ఈ ప్రమాద తీవ్రత, ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశమే లేదా అనడానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మార్గం చాలా క్లియర్గా, ఎంత చిన్న దారి వెంట వీళ్ళు ఒకవేళ బయటికి రావాలో ఒకసారి గమనించండి. ఈ కృష్ణ పర్ల్స్ అని ప్రహ్లాద్ మోదీ అనే ఒక ఫ్యామిలీ, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు, వీళ్ళందరూ కూడా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇది షాప్స్, ఇవన్నీ కూడా షాప్స్. దీనికి ముందు భాగము, దీని వెనకాల ఆయన నివాసం ఉన్నది. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతున్నది కాబట్టి టోటల్గా దీనికి లాక్స్ వేసి మూసేయడం జరిగింది విచారణలో భాగంగా. ఇది మాత్రమే మార్గం ఇక వాళ్ళకి. బిల్డింగ్ వెనక వైపు ఉన్న ఇక్కడి నుంచి రావాలి అంటే దాదాపు ఒక 10 నుంచి 20 మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాతే ఆ లోపల ఉన్న బిల్డింగ్కి చేరుకోగలుగుతారు. బయటికి రావాలన్నా కూడా అక్కడి నుంచి దాటుకొని వాళ్ళు ఆ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ దిగి ఇక్కడి నుంచి మాత్రమే బయటికి రావాలి. ఇంతకు మించిన వాళ్ళకి దారి లేదు. కానీ బిల్డింగ్ పైన కూడా ఉంది కదా, పైకి కూడా వెళ్ళొచ్చు కదా అని అంటే వాళ్ళ బిల్డింగ్ పైకి వెళ్ళే మార్గాన్ని లాక్ వేసుకొని తాళం చెవి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకున్నారట. సో వాళ్ళకి ఆ సమయంలో ఆలోచన రాలేదు, ఆ తాళం చెవి ఎక్కడున్నదో, ఎందుకంటే అప్పటికే దట్టమైన పొగ కమ్మేస్తున్నది కాబట్టి వాళ్ళకి పైకి వెళ్ళే అవకాశం కూడా రాలేదు. ఒకరిద్దరు వెళ్ళినా మిగతా వాళ్ళు వెళ్ళలేకపోయారు. పైకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఒకవేళ పైకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అందరి ప్రాణాలు దక్కేవి. కానీ వాళ్ళ ఆ ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే దట్టంగా పొగ అలుముకున్నది. సో విషయం ఏంటంటే ఈ సముదాయం కృష్ణ పర్ల్స్ అన్నది వాళ్ళదే, మనకు క్లియర్ కనిపిస్తున్నది. సిన్స్ 1906 దాదాపుగా ఈ బిల్డింగ్ యొక్క చరిత్ర చూసినా కూడా దాదాపు వీళ్ళు ఎప్పుడో 80 ఏళ్ళు 100 ఏళ్ళ పైబడ్డ బిల్డింగ్ అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి ఇక్కడ వాళ్ళ తాతల దగ్గర నుంచి ఈ ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఈ కృష్ణ పర్ల్స్ అన్నది 1906 సంవత్సరం అన్నది మనకు అక్కడ బోర్డులో చాలా క్లియర్గా కనబడుతుంటుంది. సో ఇక్కడ అన్ని జ్యువెలరీ షాప్సే చూడండి. పక్కన గణేష్ జ్యువెలర్స్ అని, విక్రమ్ జ్యువెలర్స్ అని, మోదీ పర్ల్స్ అని, రషీద్ అండ్ సన్స్ అని, ఇక మొత్తం ఇవే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. పక్కనే రిలయన్స్ ట్రెండ్ షాప్ కూడా ఉన్నది. అంటే ఒకవేళ ప్రమాద తీవ్రత మీరు ఒకసారి చూడండి, ఈ ఫైర్ యాక్సిడెంట్ ఈ మంటలు కనుక పక్క బిల్డింగ్లకు వ్యాపించి ఉంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేది. ఒకవేళ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కానీ ఇంకెవరికైనా ఇబ్బంది జరిగినా, ఎందుకంటే తెల్లవారుజామున కాబట్టి జనాలు లేరు, ఒకవేళ రాత్రిపూట జరుగుంటే ఈ ప్రమాదము సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉండేది ఒకసారి ఆలోచించండి. ట్రాఫిక్ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంటే ఇట్లాంటి ప్రాంతంలో ఎంత పకడ్బందీగా చర్యలు ఉండాలా. ఇది ఒక్కటే కాదు, ఇది ఓన్లీ ఈ ఏరియానే కాదు, ఇప్పుడు ఇట్లాంటివి చాలా ఉంటాయి. కోటి లాంటి ప్రాంతాల్లో మొత్తం రద్దీగా ఉన్న ప్రాంతాలు, షాప్స్ మొత్తం ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఇండ్లన్నీ దగ్గరగా ఉన్న బిల్డింగ్స్ ఎన్నో ఉంటాయి. అంటే వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నదాని విషయంలో ప్రభుత్వం యాక్షన్లోకి, రంగంలోకి దిగాలి. ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాళ్ళకి ఇమీడియట్గా నోటీసులు ఇవ్వాలి లేని వాళ్ళకి. అండ్ మనం ఇళ్లలో ఉంటున్న వాళ్ళని కూడా బాధ్యతగా మన ఇంట్లో ఉన్న వైరింగ్ ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మీరు అక్కడ పైన ఈ విండోస్లో నుంచి చూస్తున్నది, ఇప్పుడు ఈ విండోస్లో కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది కేవలం వర్కర్స్ కోసం ఉంచిన ప్రాంతం అట. దీని వెనకాల ఉంటుంది బిల్డింగ్. వాళ్ళు పడుకునే ముందు దాదాపు 8 రూమ్స్ ఉంటే 6 ఏసీలు ఆన్ చేసినారట.
6 ఏసీస్ ఉన్నాయట అందులో. మరి ఆ 6 ఏసీలకి సరిపడా లోడ్ మీటరు ఆ కెపాసిటీ కలిగిన ఆ వైరింగ్ ఉన్నదా? అసలు ఆ వైరింగ్ ఎప్పుడు చేశారు? ఇవన్నీ ప్రశ్నలే. నిన్న పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే గత కొన్ని రోజుల నుంచి కొంత ఆ వైరింగ్లో ఇబ్బంది ఉన్నదని ఓనర్కి తెలుసట అని మాట్లాడుతున్నారు. మరి పోలీసులు ఉత్తగా చెప్తున్నారా, నిజమైనా మనకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పాలి. అప్పుడే ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు అంటున్నారు. అండ్ ఇంకోటి, జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎంత ఫాస్ట్గా వీళ్ళు రియాక్ట్ అయ్యి ప్రాంతానికి చేరుకోగలిగారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆ పొగని పీల్చుకుంటూ అంతసేపు ఉన్నారు అని అంటే ఇమీడియట్గా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఇక్కడికి రాలేకపోయారా, వచ్చినా లోపలికి వెళ్ళలేకపోయారా? సో వాళ్ళు ఎవ్వరు కూడా మంటల్లో తగలబడిపోలేదు. వాళ్ళు ఆ మంటల ద్వారా వచ్చిన పొగ పీల్చి ఆ మెట్ల మీద పడిపోయారు, ఎక్కడెక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. జస్ట్ ఒక 100 మీటర్సే చార్మినార్, జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 17 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సో ఇక్కడ పోలీసు వీళ్ళందరూ వచ్చారు, పోలీసులు మనకు కనబడతా ఉన్నారు. సో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది విచారణలో ఉన్నది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితిలో మనకు అవకాశం లేదు. బ్యాక్ సైడ్ ఏదో ఉందని అంటున్నారు, బిల్డింగ్ ఎక్కితే కనిపిస్తుంది అంటున్నారు. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కనబడట్లేదు సార్, వీడియో తీస్తున్నా. भाई